గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కోడిగుడ్లు వేసి చామదుంపల పులుసు ఎలా చేద్దామో చూద్దాము. వాటి కోసం కావాల్సిన పదార్థాలు ఓకేనా. అదేవిధంగా బాణీ పెట్టుకొని అందులో మనము ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు చక్కగా వేసుకుందాం. అదేవిధంగా నేను కట్ చేసుకున్న ఉల్లిపాయలు పెద్ద సైజు కట్ చేశాను, పులుసు కదా అందుకనే ఉల్లిగడ్డ అనేది పెద్దగా తీసుకున్నాను. కట్ చేసిన ఉల్లిపాయలు, అదేవిధంగా పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒకసారి తిప్పుకున్న తర్వాత మనం దోరగా మగ్గించుకోవాలి. ఈరోజు మా బాబు పుల్లగా ఏమన్నా చేయి మమ్మీ అని అడిగాడు, అందుకనే నేను చామదుంపలు కోడిగుడ్లు వేసి పులుసు చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు పసుపు, అదేవిధంగా రుచికి సరిపడా మనము సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ అనేది మనం చూసుకొని వేసుకుందాము. దోరగా వేగిన తర్వాత అందులోనే ఉడకబెట్టి పక్కన పెట్టుకుని చామదుంపలు చూసారా కోడిగుడ్లాగా ఎంత బాగున్నాయో. కోడిగుడ్లు కూర పులుసు అంటే నమ్మేస్తారు పిల్లలు. అదేవిధంగా చక్కగా వేసుకొని మనము తిప్పి వాటిని మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే మగ్గిందండి. తర్వాత కారము, అదేవిధంగా ధనియాల పౌడర్ వేసి మనం ఒక్కసారి తిప్పి మూత పెట్టుకొని మనము కొంచెం సిమ్లో మగ్గించాలి. మగ్గిన తర్వాత మనము నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంటుంది కదా, చక్కగా మనకి సరిపడా చింతపండునని టేస్టీకి సరిపడా మనము తీసుకొని మెత్తగా పిసి అందులో వేయాలి. అందులోనే నేను ఒక కోడిగుడ్లు ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు, అదేవిధంగా కొత్తిమీర కూడా వేసుకొని లాస్ట్లో నేను సిమ్ చక్కగా మూత పెట్టుకొని వీటిని ఉడికే వరకు మగ్గిచ్చేస్తున్నాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, తెలిసినా కూడా కామెంట్ చేయండి. చూసారా ఎంత చక్కగా బాగుందో పులుసు అనేది, చాలా బాగుంటుందండి. గుడ్లు వేసుకొని చామదుంపల పులుసు కనుక మనము ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మనం తినడానికి. చూసారా ఏది కోడిగుడ్డో ఏది చామగా గడ్డో తెలియట్లేదు, చాలా బాగుంటుంది పులుసు అనేది. చూసారా ఎంత చక్కగా ఉందో. మళ్ళీ మూత పెట్టుకుని దగ్గర పడే వరకు చూద్దాము. వాటర్ తేలింది, ఆయిల్ చూసారా ఎంత పైకి తేలుతుందో. ఇలా ఉంటే బాగుంటుంది. చిక్కబడిపోయిందండి బాగా, చాలా బాగుంటుంది. ఇలా గనక మనం గనక చేసుకుంటే గనక మనకు రైస్లో చాలా బాగుంటుంది తీసుకుంటే. అదేవిధంగా మనము చపాతీలు రోటీల్లో కూడా తినొచ్చు ఈ చామదాంట్లు అనేది, చాలా బాగుంటుంది. గుడ్లు వేసుకుంటే నాన్ వెజ్ తిన్నట్టు ఉంటుంది, ఎందుకంటే మనము ధనియాల పౌడరు వేసాం కాబట్టి. ఇది చూసారా ఎంత చక్కగా బాగుందో. మీకు కూడా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి ఓకేనా. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను ఓకేనా. బాయ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.